సింహరాశి వారికి వస్తే ఆదాయం 5, ఖర్చు కూడా 5, రాజపూజ్యం 7, అవమానం కూడా 7. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబకారకులైన గురువు 12వ ఇంట కేతువుతో కలిసి ఉన్నందు చేత ప్రారంభం నుండి పోరాట నరకమైన జీవితం గడుపుతులు. శారీరకంగా మానసికంగా కృంగదీయును. శరీరంలో ఆరోగ్య బాధలు, నేత్రపీడలు, మందత్వం, నిరుత్సాహం కలుగును. అవమానకరమైన పనులు, అపనిందలు, రావలసిన సొమ్ముకు ఆటంకం, ఇవ్వవలసిన తప్పిపోట, ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక లోపం నెపముగా పరిణమించును. అనేకమైన ఊహించిన సంఘటనలు జరుగును. ప్రారంభంలో నష్టాలుగా కనిపించిన చివరికి ఆదాయం, రాజ్యపూజ్యత కొంతమేర కలిగించును. బంధుమిత్రాదుల యొక్క సహకారాలు సిద్ధించును. మీ యొక్క తెలివితేటల వల్ల కొన్ని గడ్డు సమస్యల నుండి బయటపడెదరు. కలత్ర సంతాన పీడలు, ధన వ్యయము, ప్రయాణాదుల్లో ధన నష్టము, చోర భయము, ప్రతి విషయంలో ఆంతరంగిక భయము కలుగును. నేత్ర, కంఠ, హృదయ బాధలు తప్పవు. ఏ చిన్న కార్యం తలపెట్టినా ఆడవారి సలహా తీసుకున్నట్ట, ముఖ్యంగా భార్యను అనుసరించి మెసులుట మంచిది. వారి ప్రమేయంతో మీ జీవితం ముందుకు సాగును. బంధుమిత్ర వర్గం వారితో సమయస్ఫూర్తితో మెలగాలి. ఊహించిన అద్భుత సంఘటనలో జరుగును. కొన్ని విషయాల్లో కొద్దిగా తప్పించుకుంటారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు అనుకూలంగా ఉండదు. గురుశనుల ప్రభావం వలన అసంతృప్తి, విఆర్ఎస్ తీసుకోవాల్సిన పరిస్థితి, మాటల్లో నిమ్మకం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయ వారికి సుదూర ప్రాంతంలోకి బదిలీలు, సస్పెన్షన్లు తప్పక జరుగును. నిందారోపణలకు గురి చేయుట, అధికారులు అన్న ఇబ్బందులు, సెలవులు అధికంగా పెట్టుట జరుగును. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా చుక్కెదురే అవును. నిరుద్యోగులకు అంత ఆశాజనకంగా ఉండదు. గృహ నిర్మాణాలు, నూతన వాహన ప్రాప్తి మాత్రం తప్పగా కలుగుతుంది. రాజకీయ నాయకులు కూడా గడ్డుకాలమే. గురుశనుల బలం చేత వారిపై నిందారోపణలు, అడుగడుగున గండాలు, దినదిన గండం నూరెన్నో ఇసుక బ్రతకవలసిన పరిస్థితి వస్తుంది. అంచకముగా ఓటమి తప్పగా లభిస్తుంది. అధిక ధన వ్యయము, స్థిరాస్తులు పోగొట్టుకుంటారు. ధన నష్టం, అధికార నష్టం కనుక జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం కళాకారులు కూడా అంత రాణింపు ఉండదు. వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితంగా ఉండును. విద్యార్థులకు కూడా అంత అనుకూలత ఉండదు. జ్ఞాపక శక్తి మందగించును. కనుక ఉత్తమమైన ర్యాంకును సాధించగా బొట్టి మార్కులతో ఉత్తీర్ణత పొందగలరు. కాబట్టి యోచించి చూడగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి మంగళ, గురు, శనివారం నియమాలు పాటించి మీ గ్రామంలో ఉన్న శివాలయంలో తప్పగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకము మరియు గురుచండాల దోష శాంతి చేయించుకున్న అంత అనుకూలంగా ఉండును. ఈ సంవత్సరం మీరు గురు యంత్రం లేదా శని యంత్రం ధరించిన మంచిది. ఈ రాశి ఫలితం మీ జీవితానికి ఎంతమాత్రం వర్తించదు, కొంతమేరే వర్తిస్తుంది. కావున బెంగపడవలసిన పని లేదు. కానీ మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఏ సంఘటనలు జరగబోతున్నాయి, ఆ వివరాలన్నీ మీ జన్మజాతకం మా వద్దకు తెచ్చి చూపించు. ఈ సంవత్సరం జాతక ఫలితం మరియు జన్మజాతక ఫలితం మేళవించి ఖచ్చితమైన నిర్ధారణ చేసి తగు పరిష్కారం చెప్పబడుతుంది. ఇక